మన తెలుగు టెక్నాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం సబ్స్క్రైబ్ పైన క్లిక్ చేయండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అంటే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన తెలుగు టెక్నాలజీ ఛానల్. ఈరోజు మన వీడియో ద్వారా ఫోటో క్వాలిటీ దెబ్బతనకుండా మన ఫోటో సైజుని ఏ విధంగా చేంజ్ చేయవచ్చు అనే విషయం మనం తెలుసుకోబోతున్నాం. దానికోసం ఏంటంటే ముందుగా మన మొబైల్ ఉన్న ప్లే స్టోర్ యాప్ను ఓపెన్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక సెర్చ్ బాక్స్లో ఇమేజ్ సైజ్ అని చెప్పి మనము టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా టైప్ చేసిన వెంటనే మనకు ఇమేజ్ సైజ్ ఫోటో రీసైజర్ అని చెప్పి మనకు ఒక యాప్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఈ యాప్ చూపించిన తర్వాత ఏంటంటే దీన్ని మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. సో ఇది రిక్వైర్డ్ పర్మిషన్స్ అడుగుతుంది, ఆ పర్మిషన్స్ ఇచ్చేయండి. సో నెక్స్ట్ ఏంటంటే ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ యాప్ ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా చూపించిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఈ ఆప్షన్ ద్వారా మన ఫోన్లో ఉన్న ఏదైనా ఒక ఫోటోని మనము గ్యాలరీలో ఉన్న ఫోటోని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే నా గ్యాలరీలో నుంచి ఒక ఫోటోని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఒక ఫోటో అనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఇది చూస్తే ఏంటంటే 283 MB అనేది మనకు 2.83 MB అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ విడ్త్ ఏంటంటే 6 ఇంచెస్ ఉంచాను, హైట్ వచ్చేసి 4 ఇంచెస్ ఉంచాను. సో దీనివల్ల ఏంటంటే దీని సైజు ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఫోటో క్వాలిటీ ఇక్కడ చేంజ్ కావట్లేదు, కానీ ఫోటో సైజ్ అనేది కింద ఇక్కడ మనకు చేంజ్ అవ్వడం అనేది చూడవచ్చు. సో ఇక్కడ విడ్త్ వచ్చేసి నేను ఇక్కడ 8 ఇంచెస్ ఇస్తున్నాను, హైట్ వచ్చేసి 4 ఇంచెస్ ఇస్తున్నాను. సో ఇక్కడ ఇట్లా ఇచ్చేసరికి ఏంటంటే ఈ ఫోటో సైజ్ అనేది చేంజ్ అయిపోయి ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ 2.83 MB ఉన్నది 2.64 MB లాగా మనకు చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇంచెస్లో ఉంది. నెక్స్ట్ సెంటీమీటర్స్లో ఒకసారి చూద్దాం. సెంటీమీటర్స్లో ఏంటంటే ఇక్కడ మనకు ఫోటో సైజ్ చూస్తే ఇక్కడ సెంటీమీటర్స్ తీసుకునేసరికి కొంచెం సైజ్ పెరిగిందనమాట. సో ఇక్కడ ఏంటంటే మిల్లీమీటర్లో చూద్దాం. సో ఇక్కడ మిల్లీమీటర్లో తీసుకున్నప్పుడు ఏంటంటే 2.83 MB నుంచి ఇక్కడ 2.58 MBకి మారింది. సో మనకు ఇక్కడ ఫోటో క్వాలిటీ చేంజ్ కాలే, కానీ మనకి ఇక్కడ సైజ్ మాత్రం చేంజ్ అయిందనమాట. సో ఇక్కడ పిక్సెల్స్లో తీసుకున్నా కానీ మనకి ఇక్కడ ఏంటంటే పిక్సెల్స్లో ఏంటంటే 2.83 MB ఉన్నది ఏంటంటే 190 KB వరకు మనకి ఇక్కడ ఇది రీసైజ్ కావడం అనేది మనం చూడవచ్చు అనమాట. సో ఈ విధంగా ఈ ఫోటో సైజ్ని మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు ఫోటో క్వాలిటీ చేంజ్ కాకుండా. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ ఆప్షన్ ద్వారా మన ఫోటోని మనం ఏంటంటే కలర్స్ ఏంటంటే ఎఫెక్ట్స్ మనము యాడ్ చేయవచ్చు అనమాట. సో ఇక్కడ నేను రెడ్ అనే కలర్ ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ ఎక్కడైతే మనకు వైట్ కలర్లో కనిపిస్తుందో ఆ వైట్ అంతా కూడా మనకు రెడ్ కలర్లో మనకు మారిపోతుంది అనమాట. ఇక్కడ కింద నేను సెలెక్ట్ చేసినప్పుడు కింద వైట్ కలర్లో ఉండింది కదా, సో ఇదంతా రెడ్ కలర్లోకి మారిపోయింది అనమాట. సో ఈ విధంగా మనం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా మనం ఇక్కడ చేంజ్ చేయడం ఇక్కడ ఈ యాప్ ద్వారా మనకు వీలవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ ఆప్షన్ ద్వారా మన ఫొటోస్ కూడా మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఫోటో ఎడిటర్ అనే ఈ ఆప్షన్ ద్వారా ఏంటంటే దీంట్లో ఉన్న ఈ ఆప్షన్స్ మనకు ఉపయోగించి ఈ ఎక్స్పోజర్ ఉపయోగించి మనం ఏంటంటే ఫోటో ఎక్స్పోజర్ని మనము చేంజ్ చేయవచ్చు అనమాట. సో ఈ విధంగా ఎక్స్పోజర్ మనకు ఎట్లయితే మనకు అవసరమో ఆ విధంగా ఎక్స్పోజర్ని ఉపయోగించి మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే కాంట్రాస్ట్, వింటేజ్, తర్వాత సాచురేషన్, షార్ప్నెస్, వ్యాంప్, డ్రై, తర్వాత స్టిక్కర్స్, టెక్స్ట్, ఈ విధంగా అన్ని రకాల ఆప్షన్స్ ఏంటంటే మన ఫోటోకి ఎడిటింగ్ ఆప్షన్స్ మనం ఇచ్చి ఫోటోని మనం ఎడిటింగ్ చేసే ఛాన్స్ మనకి ఈ యాప్ ద్వారా ఉంటుందన్నమాట. సో ఏంటంటే ఈ యాప్ ద్వారా ఏంటంటే మనం ఫోటో ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఫోటోని రీసైజు లేదంటే మాడిఫికేషన్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఈ ఆప్షన్ ద్వారా ఏంటంటే మనకు ఫోటో సైజు తగ్గుతుంది, కానీ మనకు ఫోటో క్వాలిటీ మాత్రం ఎలాంటి చేంజ్ ఉండదు. సో ఈ యాప్ ఎంతగానో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ మీకు మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.